హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం అందరూ అంటూ ఉంటారు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనేసి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజమే కదన్నా. ఎప్పుడు ఒకేలాగా లైఫ్ ఉండదు. మనిషి అన్నాక ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని మనము హ్యాండిల్ చేసే సిచ్యువేషన్‌లోనే ఉండాలి కానీ, ఎప్పుడు ఎలాంటి ప్రయాణం చేసినా కూడా నౌఎడేస్ మనం చూస్తున్నాం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అంత ట్రాఫిక్‌లో మనం ప్రతిరోజు వెళ్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం కదా! ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరిగినా ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణం పోతే ఒక్కసారి ఇబ్బంది ఉండదు. కానీ ఆ ప్రాణం పోకోకుండా ఏదో ఇంజ్యూరీస్ తగిలి మనకు ఏదైనా మైనర్‌గా ఫ్రాక్చర్ అయ్యి లక్షలు లక్షలు ధారపోసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలకి డబ్బుంటుంది. కొన్ని కుటుంబాలకి డబ్బుండకపోవచ్చు. అప్పుడు ఎన్ని రోజులు హాస్పిటల్ మనల్ని భరిస్తుంది కదా! అప్పుడు ప్రాణం పోతుంది కదా! ప్రతి ఒక్కరు కూడా ఓడలు కాకోకుండా, ఓడలు బండలు కాకోకుండా ఉండాలంటే ఇప్పుడు 10,00,00,000 ఉందనుకోండి. ఒక హాస్పిటల్ ఖర్చు ఎప్పుడు వచ్చింది అంటే 10,00,00,000 ఎన్ని రోజుల్లో అయిపోతుంది కదా! ఒక 10 సంవత్సరాల్లోనే అయిపోతుంది. సంవత్సరానికి 1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా 10 సంవత్సరాల్లో 10,00,00,000 ఆటోమేటిక్‌గా అయిపోతుంది. అదే ఒక జాగ్రత్త తీసుకుంటే, ఎప్పుడైనా మన పడవ రివర్స్ అవుతుందేమో, మనం గీసుకున్న గెర్రి కాదు కదా! మనం ఎలా నడిస్తే అలా నడుస్తుంది అనటానికి. కాలం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ బండనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంత స్పీడ్ రైజ్ చేస్తే అది అంత స్పీడ్‌లోనే వెళ్తుంది కదా! ఏం చేస్తారంటే యువత గానియండి, పిల్లలు కానియండి, పెద్దవాళ్ళు కానియండి, ఒక అవగాహన లేకోకుండా ఓవర్ స్పీడ్‌లో వెళ్ళడం, లేకపోతే డ్రగ్ తీసుకొని వెళ్ళడం. వాళ్ళు ఒక్కరే వెళ్ళరు. వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకొని వెళ్తారు. అవునా కాదా? మంచిగా బాగా వెళ్తున్న స్లో స్పీడ్‌లో వచ్చిన వాళ్ళకి కూడా హై స్పీడ్‌లో వచ్చి గుద్దేస్తే పాపం అతను ఏం చేయకోకుండా కూడా ప్రాణాలు కోల్పోయే సందర్భాలు చాలా ఎక్కువుంటాయి. నాకు తెలిసి ఒక కుటుంబంలో ఇది జరిగింది. ఎందుకో తెలుసా? బాగా బతికిన కుటుంబం. ఒక 10,00,00,000 ఆస్తి అంటే ఉంటే ఉండొచ్చు. ఆ 10,00,00,000 ఆస్తి ఉన్నటువంటి ఆసామికి ఏం జరిగింది? ఒక పాప స్కూలుని తీసుకొని వెళ్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. బాగా 10,00,00,000 ఆసామి అతను ఒక పాపని తీసుకొని స్కూలుకొదిలేసి ఇంటికొస్తున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు. స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే వెనక నుంచి ఓవర్ స్పీడ్ తోటి ఆల్కహాల్ సేవించినటువంటి వ్యక్తి స్మోకింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో స్టీరింగ్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. వచ్చి కొట్టేశాడు. కొట్టేసిన వెంటనే బైక్‌లో, టూ వీలర్‌లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. టీచర్ ఆయన. పాప వెనక కూర్చుంది. వెళ్లి డివైడర్‌కి కొట్టుకున్నారు. తండ్రి, కూతురు ఇద్దరు డివైడర్‌కి కొట్టుకునేటప్పటికి స్పాట్‌లో డెత్ ఫాదరు, అమ్మాయేమో కోమాలో వెళ్ళింది. ఆ అమ్మాయిని కాపాడడం కోసం వాళ్ళ మదరు ఫారిన్‌కి తీసుకెళ్ళింది. ఇక్కడ ఇండియాలో కుదరదు అంటే ఫారిన్ కూడా తీసుకెళ్ళింది. ఇంకెలాగో వాళ్ళ నాన్న లేరు. ఎలాగైనా బతికించాలి అని అప్పటికప్పుడు ఉన్న కరెన్సీని తీసి అకౌంట్ బ్యాలెన్స్ అంతా తీసింది. చెయ్యి బదులు అక్కడ, ఇక్కడ అంతా తీసుకుంది. తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే బతుకుతుంది. ఆపరేషన్ చేస్తే లేకపోతే అని చెప్తే, సరే అని అమ్మాయిని ఆపరేషన్ చేయించడానికి ఫారిన్ తీసుకెళ్ళింది. ఒక 4 సంవత్సరాల అమ్మాయి అలానే ఐసీయూలో ఉండిపోయింది. బ్రెయిన్ కొంచెం కొంచెం వర్క్ అవుతుందని డాక్టర్లు ప్రతిరోజు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి బతుకుతుంది, ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఇండ్లు 2 ఉంటే ఆ 2 ఇండ్లు అమ్మేసింది పాపం ఆమె. కనీసం ఆ బిడ్డే కదా దిక్కు అని ఆ 2 ఇండ్లు అమ్మేసి మొత్తం అంతా చూస్తే ఈరోజు బతుకుతుంది, రేపు బతుకుతుంది. ఈరోజు 1 ఇయర్ దాకా అమ్మాయిని ప్రతిరోజు చూసుకుంటూ లాస్ట్‌కి పాప దక్కకోకుండా అయిపోయింది. ఒక చిన్నది ఎవ్వడో చేసిన చిన్న మిస్టేక్ కారణంగా ఒక కుటుంబమే మొత్తానికి సర్వం కోల్పోయి రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడుతూ 2 ప్రాణాలు విలువపోయింది. ఆ డ్రింకింగ్, ఆ స్మోకింగ్, ఆ అడిక్షన్ అనేది లేకపోతే ఓవర్ స్పీడ్ అనేది ఒక మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంటాయి. మనం చూస్తున్నాం. నౌఎడేస్ యువత కాలేజీలకు వెళ్తున్నారు. మొన్న రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ మా అన్నయ్య వాళ్ళ ఎదురింట్లో అబ్బాయి డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు టీచర్స్. గవర్నమెంట్ టీచర్స్. ఉన్నది ఒక్క అబ్బాయి వాళ్ళకు. వెళ్తున్నారు. కారొచ్చి అబ్బాయి రివర్స్‌లో వచ్చాడు. ఇంటి నుంచి వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసాడు. మళ్ళీ ఎందుకో ల్యాప్‌టాప్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ ఎనిక్కొచ్చాడంట అబ్బాయి. ల్యాప్‌టాప్ తీసుకొని వెళ్తుంటే ఆ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టుకొని టైం అయిపోయిందని ఫాస్ట్‌తో రోడ్ క్రాస్ చేస్తుంటే వెనక నుంచొచ్చి కొట్టేసింది కారు. స్పాట్‌లో చనిపోయాడు.
వాళ్ళ కుటుంబానికి అంతా పోయినట్టే కదా! ఇప్పుడు వాళ్ళు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం కదా! కాబట్టి ఎవ్వరికి ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో ఓడులు బండ్లవుతాయి, బండలు ఓడలవుతాయి అని అంటారు. కానీ జాగ్రత్త అనేది చాలా 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 ముఖ్యం. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరగాల్సిన ప్రమాదం అనేది ఎక్కడి నుంచైనా జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంస్థలున్నాయి. ఒక ఎంప్లాయ్‌ని తీసుకున్నారు ఒక సంస్థలో అనుకోండి. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయిస్తారు. వాళ్ళకి పీఎఫ్ ఉంది. వీపీఎఫ్ ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. అవే ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళున్నారనుకోండి. వాళ్ళు బయటికెళ్ళి వర్క్ మీద వెళ్ళినా ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. అదే పెద్ద పెద్ద సంస్థలు గవర్నమెంట్ సంస్థల్లో అయితే బయటికి వెళ్ళాలి, ఏదైనా పని మీద బయటికెళ్ళాలంటే కంపల్సరీ కంపెనీ ఇన్సూరెన్స్ రాసి సైన్ చేసి ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఏ ప్రమాదం జరిగినా దానికి మేము బాధ్యులము. అంటే బాధ్యులం అంటే ప్రాణం పోతే ఆ ప్రాణానికి ఇంతని విలువ కట్టి కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద వెళ్ళిపోతే ఇంకా ఆర్థిక ఇబ్బందులు లేకోకోకుండా ఎంతో సపోర్ట్ అనేది ఇస్తుంది. అదే ప్రైవేట్ సెక్టార్‌లో అయితే అలాంటివి ఉండదు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు హరీబరీ, హరీబరీ అని ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు పరిగెత్తుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ సిట్యుయేషన్ ఎలా వస్తుందో మనము ఎక్కడి నుంచి వస్తుందో మనము చేయలేం. కాబట్టి కొంచెం అర్లీగా బయలుదేరటానికి ప్రయత్నం చేయాలి. మన వంతు తప్పులేవీ లేకోకోకుండా ఒకవేళ ఏదన్నా జరిగిందనుకోండి, అది భగవంతుని ఒక ఆజ్ఞగా భావించాలి తప్పితే, ఉరుకులు పరుకులు ఇంకా 10 గంటలకు ఆఫీస్‌కెళ్ళాలంటే లేయడం 9:30కి లేసి దనదన బ్రష్ చేసి, వాష్ చేసుకొని పరిగెత్తడం చేస్తే అది యాక్సిడెంటే అవుతుంది కదా! ముందునే నైటే అన్నీ సర్దుకొని పెట్టుకోవాలి. ఒక ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు కానియండి, ఒక స్టూడెంట్ కానియండి, ఒక హౌస్ వైఫ్ కానియండి, లేకపోతే బయటికెళ్ళి పనిచేసే ఒక వ్యాపారస్తుడు కానియండి, రేపు పొద్దున మనం ఏదేసుకోవాలి? డ్రెస్ గానియండి, లేకపోతే మన బట్టలు కానియండి, మన యాక్సెసరీస్ కానీ, అదే ల్యాప్‌టాప్ నైటే జాగ్రత్త చేసుకొని అబ్బాయి పెట్టుకొని ఉంటే కరెక్ట్ టయానికి బయలుదేరి ఉంటే, ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా! అవునా? కాదా? ఆయన డ్రగ్ తీసుకోకుంటే ఆ ఇద్దరు పిల్లలు చనిపోయేవాళ్ళు కాదు కదా! ఇలా చిన్న చిన్న మిస్టేక్స్‌నే అవి పెద్దగా అయిపోతాయి. అందుకే ఎప్పుడు జీవితం అనేది పూల పానుపు కాదు. ఎప్పుడైనా కష్టం రావచ్చు. పెద్దోడు, చిన్నోడు, బీదోడు, గొప్పోడు అనే తారతమ్యతలంటూ ఏవి ఉండదు. ఎలాగైనా రావటానికి అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నప్పుడు అతిగా వేస్ట్ చేయకోకుండా దాన్ని జాగ్రత్తగా చేసుకొని, మనం ఏ సెక్టార్‌లో పనిచేస్తున్నామో, మన సేఫ్టీ ఏంటి? మన సేఫ్టీ రూల్స్ ఏంటి? మన పాలసీ సిద్ధాంతం ఏంటి? మనకి ఏమున్నాయి? ఎలా ఉన్నాయి? ఏంటి బెనిఫిట్? నాకేదైనా జరిగితే నా కుటుంబానికి భరోసా ఏంటి? అనేది అన్నీ ఆలోచన చేసుకొని ప్రవర్తించాలి. జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇలాంటి అవకాశాలున్నటువంటి ఉద్యోగాలనే వెతుక్కోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కాబట్టి మనకేదన్నా జరిగినా మన కుటుంబం మన పైన ఆధారపడి ఉంటుంది కదా! వాళ్ళు అన్యాయం కాకోకుండా ఉండేలాగా చూస్తే బావుంటుంది అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా ఎన్నో చూస్తున్నారు. అడ్డమైన బండ్లన్నీ రోడ్ల పైన పెట్టేయడము, వాటి వల్ల ట్రాఫిక్ లేకపోతే ఒక మార్కెట్ కండక్ట్ చేశారంటే ఆ బండ్లన్నీ సగం ట్రాఫిక్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అన్నీ కేర్ తీసుకున్నారు అనుకోండి, ఎంతో కొంత ఎక్కడి నుంచి బండొస్తుందో మనకర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి కారొస్తుందో అర్థం లేదు. జంగల్‌లో వెళ్తే ఎలా వెళ్తారో హైదరాబాద్ ట్రాఫిక్ కూడా జంగల్‌లో డ్రైవింగ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనకుండాలి జాగ్రత్త. మనం తొందరగా బయలుదేరడం, తొందరగా రావడము, తొందరగా చేసుకోవడం కొంచెం ఒక అవగాహనతోటి బతికాము అంటే చేసే పనులన్నీ నైటే చేసుకొని పొద్దున హరీ బరీ లేకోకుండా ప్రశాంతంగా వెళ్ళడము, లేకపోతే 2 వీలర్స్, 4 వీలర్స్ మానేసి మెట్రో ఎక్కడము. కొంచెం టైం ఉందనుకోండి మెట్రో ఎక్కేసారనుకోండి ఇంత ట్రాఫిక్ నుంచి బయట పడొచ్చు కదా! అలా కాకోకుండా హెవీ వెహికల్స్ కేటీఎం అంటే ఇలాంటి స్పీడ్ బైకుల మీద పిల్లలు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.